ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫ్ ఎమ్మెల్యే నరేష్ బలియాకు బెయిల్ ఇచ్చిన వెంటనే ఢిల్లీ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఎంసీఓ సీఏ కేసులో ఆయనను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఉత్తమ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బలియాను రూస్ ఎవెన్యూ కోర్టు నుంచి క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలిస్తున్నారు. వాస్తవానికి నవంబర్ 30న క్రైమ్ బ్రాంచ్ 2023 దోపిడీ కేసులో నరేష్ బలియాను అరెస్టు చేసింది. ఈ కేసులో బుధవారం నాడు ఆయన బెయిల్ పొందారు. అదే రోజు బలియాన్ ఆడియో క్లిప్ను బీజేపీ విడుదల చేసింది. నరేష్ కు గ్యాంగ్స్టర్ తో సంబంధం ఉందని, దోపిడీ ముఠాను నడుపుతున్నాడని బీజేపీ చెబుతుంది. హావలా ద్వారా డబ్బు లావాదేవీలు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. బాలియాన్ ఆడియో షేక్ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తో అమిత్ పోస్ట్ను ట్వీట్ చేశారు. ఈ ఆడియో తప్పని హైకోర్టు తీర్పునిచ్చి అన్ని ఛానళ్ల నుంచి తప్పుడు వార్తలను తొలగించిందని ఆయన అన్నారు. ఇది చాలా ఏళ్ల నాటి విషయం. లా అండ్ ఆర్డర్ విషయంలో కేజ్రీవాల్ బీజేపీని కార్నర్ చేస్తున్నప్పుడు వారు చాలా ఏళ్ల నాటి తప్పుడు వార్తలను తీసుకున్నారని చెబుతున్నారు.